బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? పొలం పని చేస్తున్నామండి. పొలం పనే. ఏంటి, ఎలా ఉంది పొలం పని? పొలం బాగానే ఉంది, పత్తి బాగానే కొన్నారు. 8,000 చేసి మరి మాకు పెన్షన్ డబ్బులు 4,000 పెన్షన్ ఇస్తున్నాడు. 4,000? ఇదివరకు ఎంత వచ్చింది? ఇదివరకు 5 సంవత్సరాలు చేసి 250 అట్లా పెంచాడు. ఏంది రాగానే ఎత్తా అన్నాడుగా 3 ఏళ్ళు, అప్పుడు ఇవ్వలేదా మరి మీకు? ఏడిచ్చాడు, వేయలేదుగా. 5 సంవత్సరం పట్టింది. 5 సంవత్సరాలు పట్టింది. 5 సంవత్సరాలు కూడా 3,000, 250, 150 అట్లా పెంచాడు. ఏంది మళ్ళీ మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు 4 ఏళ్ళు ఇస్తున్నాడు అంటున్నావు, మరి అసలు ఆయన ఏం చేయట్లేదు పేదలకు అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. చెప్పింది బాగానే చేస్తున్నాడు. బాగానే చేస్తున్నాడా? ఏం చేశాడు మంచి పనులు ఈ మాకు నాగార్జున సాగర్ నీళ్ళు బాగా వస్తున్నాయి. మందు కట్టలు సోకుండా వస్తున్నాయి. గోడెం దించున్నాడు. మందు కట్టలు ఏరియా కానీ 20 కానీ మొత్తం దించున్నాడు. ఇబ్బంది ఆడవాళ్ళకి బస్సు ఛార్జీ లేదు. అది కాదు, అసలు రైతులకి యూరియా కట్టలే అందించట్లేదని అది చెబుతుంది. ఉత్తమాటలే అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. నా ఇంట్లో ఉండే 20 కట్టలు చూపిస్తారు, యూరియా కట్టలు. అంత సేట్ అందిస్తున్నాడా మరి ఎందుకని అందించట్లేదు అంటుంది? ఏం చదువుతాడు అవసరం పార్టీ వాళ్ళు, ఏం చదువుతారు? ఏదో గుండగాల్సిన కదా. అసలు రైతులనే పట్టించుకోవట్లేదు అంటున్నాడుగా. అంటలేదని ఎవరు అన్నారు? అన్నీ వస్తుంది. అసలు రైతులను ఆదుకుందా నేను, రైతులు బాంధవుడు అంటే రాజశేఖర్ రెడ్డి, తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటున్నారుగా. జగన్మోహన్ రెడ్డి వస్తా అనుకోవటమేగా. వాడి చెవులు కాలాలు తీయను, మరి వాళ్ళ మేము తగాలి పెట్టుకుని వాళ్ళు అన్నారు. ఇంకంతే చేసింది, అంతే. అదే ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో గొడవలు అవుతున్నాయి, రైతులను పట్టించుకోవట్లేదని చెబుతుంటే నువ్వేమో ఆయన ఉన్నప్పుడే అంటున్నావు. ఏదో చెబుతుంటారులే మర్చిపెట్టు మాట. ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత చేసిన మంచి పనులు ఏమైనా ఉన్నాయి అసలు మీ ఊరికి? అన్ని బాగానే చేసినాడు. అన్నీ బాగానే చేశాడు. మరి అన్నీ బాగా చేస్తే కనుక మరి వీళ్ళు ఎందుకు చెబుతున్నారు అసలు ఏం చేయట్లేదని ఎందుకు చెబుతున్నారు? మరి ఎందుకు చెబుతున్నారు? ఇంక మనం ఏం చెబుతాం దానికి? ఏం తెలియదు అంటావు. మరి 2020 ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి వెనకమాలే ఉండి సీఎం అని అరుతున్నారు కదా. మరి ఇప్పుడు 18 నెలల కాలంలోనే జనాలందరిలో వ్యతిరేకత వచ్చిందంట కదా. వచ్చిందే వ్యతిరేక, ఏం చెప్తాను ఆయన ఒక మాటలేక 2027 పాదయాత్ర చేస్తాను, ప్రజల దగ్గరకు వస్తాను అంటున్నాడుగా. రాని వస్తే మంచిదేగా, రాని చేయని మంచిదే అంటారు. మరి 2029 అధికారం నాదే అంటున్నాడుగా. మరి అంటే అనుకోని మరి అవకాశం లేదా గాడికి వచ్చేది? మరి రప్పా అని చెబుతున్నాడు. రపా చేసిన దాన్ని ఇంకంతే. రపానే మరి ఆ మాట ఏంది అసలుకి? అది తప్పు మాట కదా. ముఖ్యమంత్రి చేసినాడు మీటింగ్ చెప్పి మాట్లాడయ్యా. మరి ఆయన చెబుతున్నాడు కదా, మరి వాళ్ళ నాయకులు కూడా అదే మాట అంటున్నారు కదా. అంటారులే. బాబాయ్ గారు నమస్తే, ఏం చేస్తుంటారు? పొలం పని. ఏంది, ఎలా ఉంది పొలం పని? అంతా అలా నష్టం. పత్తి కానీ మిరప తోటలు కానీ నష్టం. అంటే వ్యవసాయం దండగా అంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన వచ్చిన తర్వాత రైతులందరూ నష్టపోతున్నారు అనేది నిజమే అంటారు? అయితే అది కాదు, అదేం కాదు. వాతావరణం అదేం కాదు. ఆయన వచ్చినాకనే బాగానే ఉంటుంది. ఏం బాగుంది అంటారు ఆయన వచ్చిన తర్వాత? అన్ని పనులు, ఊళ్ళో పనులు కానీ ఏమైనా కానీ అన్నీ బాగానే చేస్తున్నాడు. ఏం చేయట్లేదు అంట కదా, అసలు రైతులనే పట్టించుకోవట్లేదు చంద్రబాబు నాయుడు అంటున్నారు. అది ఇష్టం కానోళ్ళు, అంతేగాని ఏమీ లేదు. రైతులకు అట్లా ఎరువులు అందించట్లేదు, పురుగు మందులు అందించట్లేదు, రైతులు వ్యవసాయదారులను అసలు పట్టించుకోవట్లేదు అంటున్నారు. అంటే దిక్కు దశ లేకుండా వేస్తున్నారు పైర్లు, పంటలు మరి మందులు ఎక్కువ వేస్తున్నారు. దానికి ఎవరేం చేద్దాం, అక్కడ తేడా వచ్చింది, ఎవడేం చేయలేం. అది అంతే అంటారు. అంతే. మరి 18 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందంటారు? బాగానే ఉంది. ఏ విషయంలో బాగుందంటారు? ఇప్పుడు బియ్యం కానీ పింఛన్ కానీ అన్నీ బాగానే వచ్చి ఇస్తున్నారు. ఏం తేడా లేదు. లేదు అసలు ఏమి లేదు. అసలు సంక్షేమ పథకాలే అమలు చేయట్లేదు, మొత్తం సంక్షోభంలో పడేసాడు రాష్ట్రాన్ని అంటున్నారుగా. 90 అనుకుంటారండి, 90 అనుకుంటారు. ఆయన గురించి ఇది చేయటానికి ఏం కాదు. ఈయన బ్రహ్మాండం చేస్తున్నాడు.
నేనే బ్రహ్మాండంగా చేస్తున్నాడు. అదేంది జగన్మోహన్ రెడ్డి బాగా చేశాడంట కదా, అన్ని నేనే ఇచ్చాను రైతులకు కానీ పేదలకు కానీ అన్ని నేనే ఇచ్చానని చెబుతుంటే ఎవరికి ఇచ్చాడు? ఏమిచ్చాడు? ఏమిచ్చాడు? ఎవరు సర్వే చేయను భూమిని నేను సర్వే చేశాను 100 సంవత్సరాల తర్వాత. ఉపయోగం లేదు అది. అది అసలు ఉపయోగం లేదు. అది ఉపయోగం లేదంట. లేదు, ఆ సర్వే ఉపయోగం లేదు అసలు అది ఉపయోగం లేదు. మరి అప్పుడు ఆయన ఆదాయం కోసం ఆయన చేశాడు, ఆయన నూకాలని అది జరిగింది. అంతే ఆయన ఆదాయం కోసం ఆయన చేసాడు అంతే. దాంట్లో ఆదాయం ఏముంది మీకు సర్వే చేసిస్తే? సర్వే అంటే ఎంతవరకు అండి? ఏది ఏం తేలింది? ఏం తేలలేదు. తేలలేదు. అంటే నేను పేదలకు మంచి చేశాను పేదలందరికి డబ్బులు ఇచ్చాను అనేది అబద్ధం అంటారా మరి జగన్మోహన్ రెడ్డి? అబద్ధం ఏముంది? ఆయన కొన్ని తిన్నాడు, కొన్ని ఇచ్చాడు. కొన్ని తిన్నాడు, కొన్ని ఇచ్చాడు. అది లేదా అందరికి మంచి చేశాను అన్నాడు? లేదు. లేదా? మరి ఆయన చెబుతుంది ఏంటంటే నేను మంచి చేశాను కాకపోతే ఈవీఎంలతో ఓడిపోయాను, నేను ఈసారి నేను గట్టిగా వస్తాను అంటున్నాడు కదా. అసలు అది ఏం కాదు, ఇసుకడేసి ఇది చేశాడు. అంత విసుకట రావడానికి కారణం ఏంది అసలు ఆయనకి? కారణం అంటే జనాన్ని ఇది చేస్తున్నాడు. ఏం చేశాడు? జనాన్ని అన్యాయాలు చేసి చంపి చేస్తున్నాడు. చెప్పు అది అండి, అంతే తప్పితే ఏమీ లేదు. ఇక్కడ మళ్ళీ మరి ఆయన మళ్ళీ నేను వచ్చేస్తాను అధికారంలోకి 29లో అంటున్నాడుగా. వస్తాడు, వస్తాడు. జగన్మోహన్ రెడ్డి వస్తాడంట. రాడు. అదే నా మాట. మా చంద్రబాబు అనుకుంటున్నాం కానీ ఎమ్మెల్యే గారు కూడా వచ్చేది ఇప్పుడు 18 నెలల్లోనే ఆయన మీద వ్యతిరేకత వచ్చి జనాలందరూ నాయనకమాలు వస్తున్నారు. 90 మాటలు మాట్లాడతారు, అవన్నీ కాదు. మాట్లాడతారు అంతేగాని కాదంటావు? కాదు. ఆయన వచ్చే జగన్మోహన్ రెడ్డి వచ్చే కనుక ఈసారి నేను 2.0 పరిపాలన చూపిస్తాను, మొత్తం రప్ప అని అంటున్నాను. రప్ప అనే ఇంతవరకు తెచ్చాడు. అది రప్ప అనే ఇక్కడ దాకా తెచ్చాడు అంతే. అంతే తప్పితే ఏం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏం చేయలేదు అంటావు? చేయలేడు, ఇంకా రాలేడు. రాలేడు. ఏంది నేను వస్తానని పాదయాత్ర చేస్తానని చెబుతుంటే? పాదయాత్ర చేస్తాడు, ఏం చేస్తాడు అసలు? ఇప్పుడు చంద్రబాబు గారిని ఇసుగు పుట్టించాడు, అక్కడ మీటింగులు కూడా చెప్పుకొని ఇలా ఇవాళ వాళ్ళు అట్లా చేయట్లా. చేసిన ఏదో కొత్తనాడు కానీ అవన్నీ అయ్యే పనులు కావు. అదే ఆ మాట ఏంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కానీ వైసీపీ నాయకుల మీద కానీ అన్యాయంగా కేసులు పెట్టేస్తున్నారు, అక్రమంగా కేసులు పెడుతున్నారు అంటున్నారు కదా. ముందు వాళ్ళు పెట్టినాకనే తర్వాత వీళ్ళండి వీళ్ళు మామూలుగా వాళ్ళ వీళ్ళు చేయట్లా, వీళ్ళు న్యాయ పరిపాలన చేస్తున్నారు, అన్యాయాలు చేయట్లా. ముందు వాళ్ళు చేసినాయి అది ముందర వాళ్ళు చేసిన అన్యాయాలు అంటారు. అంటే వీళ్ళు వస్తే కనుక ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే కనుక ప్రజలందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వకుండా, లేదంటే కనుక రైతులను పట్టించుకోకుండా గాలి వదిలేస్తాడు అని నేను ముందే చెప్పాను. ఇప్పుడు అదే చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి జగన్ చెప్పేది నిజం కాదంటావా? అది కాదు. చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండం చేస్తున్నాడు, అన్ని పథకాలు ఇస్తున్నాడు, మాకు అన్ని ఇస్తున్నాడు. ఒక ఆడవాళ్ళకే 1500 వేస్తా అన్నాడు, వేయలా. అంతే, అన్ని బాగానే చేస్తున్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం లేదు. ఓకే బాబా.